పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అవును, ఇలాగే పండగ జరగాలి. ఇంతకీ ఎవరిది పుట్టినరోజు, ఏంటి హడావుడి అనుకుంటున్నారా? ఎస్, ఇవాటితో సంవత్సరం పూర్తి చేసుకుని ఫస్ట్ బర్త్ యానివర్సరీ జరుపుకుంటోంది సన్న బియ్యం పథకం. మరి పేరు పెట్టి పురుడు పోసిన ప్రభుత్వం ఇవాళ ఏం చేయబోతోంది? ఆ 1 year వేడుకని ఎలా ప్లాన్ చేసింది? గతేడాది సరిగ్గా ఇదే రోజు మార్చి 30వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పథకాన్ని షురూ చేసింది రేవంత్ సర్కార్. దొడ్డు బియ్యం దాడి తప్పుతోంది, ఏ ఒక్కరికి ఉపయోగపడట్లేదన్న ఉద్దేశంతో ఉచిత సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చింది. 90 లక్షలకు పైగా కుటుంబాల్లో దాదాపు 2.82 కోట్ల మంది లబ్ధిదారుల ఇళ్లకు ప్రతి నెల ఈ సన్నబియ్యం వెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఈ సన్నబియ్యం అందుతోంది. అలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఈ పథకానికి ఇవాల్టితో 1 year పూర్తయింది. పథకం ప్రారంభోత్సవ సమయంలో సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లోని పేదల ఇళ్లకు వెళ్లి వాళ్లతో కలిసి భోజనం చేశారు. అతిథుల్లో వెళ్లి సన్నబియ్యంతో భోజనాన్ని ఆరగించారు. సన్నబియ్యం మహా సంతోషం అంటూ పథకాన్ని బాగానే ప్రమోట్ చేశారు. అటు సన్నబియ్యం అందుకుంటున్న పేదలు సైతం ప్రభుత్వాన్ని కొనియాడారు. అయితే ఇప్పుడు అప్పట్లా కాకుండా అందరూ కలిసి 1 year వేడుకను అసెంబ్లీలోనే సెలబ్రేట్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఇవాళ అసెంబ్లీలోనే సన్నబియ్యంతో భోజనం చేసి వార్షికోత్సవాన్ని సంతోషంగా జరపనుంది. సన్నబియ్యం ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా నడవడం నాకెంతో సంతృప్తిస్తుంది. ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ద లాంచ్ ఆఫ్ సన్నబియ్యం. సో ఆల్ ది ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ మినిస్టర్స్ ఇక్కడ మన సెంట్రల్ హాల్లో నార్మల్ లంచ్ వెన్యూలో సన్నబియ్యం లంచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్నాల సంబరం అంబరాన్నంటాలి. ప్రజా ప్రతినిధులందరూ పేదలకు సంఘీభావంగా అసెంబ్లీలోనే సన్నబియ్యంతో భోజనం చేయాలి. ఈ పథకాన్ని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మందికి సన్నబియ్యం అందేలా చూడాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామంటోంది ప్రభుత్వం. మరి ఈ 1 year వేడుక సందర్భంగా పేదలకు మరేమైనా ఆఫర్లు ఇస్తుందా అన్నది చూడాలి. Thank you.